సినీ ఇండస్ట్రీ మరియు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యాడు వేణుస్వామి. అయితే సమంత విడాకులు ఇష్యూతో సినీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి హాట్ టాపిక్ గా మారారు. సమంత నాగ చైతన్యాలు విడిపోతున్నారంటూ ముందే జోస్యం చెప్పిన ఈయన నాగార్జున రెండో కొడుకు అఖిల్ కి నిశ్చితార్థం అయినా పెళ్లి జరగదని తేల్చి చెప్పాడు. ఈ రెండు అతను చెప్పినట్లే జరగడంతో ఇక అందరి భవిష్యత్తుపై జ్యోతిష్యం చెప్తూ వివాదాస్పదంగా మారాడు. ఇటీవల ఆయన చెప్పిన జ్యోతిష్యాల్లో కొన్ని ఫెయిల్ అవడంతో వేణుస్వామిని ఏకిపాడేస్తున్నారు నెటిజన్స్. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ మూడోసారి ఎన్నికవుతారని తేల్చి చెప్పాడు. అలాగే సలార్ అటర్ ఫ్లాప్ అవుతుందని చెప్పాడు. ఈ రెండు జరగకపోవడంతో వేణుస్వామి ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఈయన ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బుధమహర్ దశ కొనసాగుతుందని, 17 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉండబోతున్నారంటూ జోస్యం చెప్పాడు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు అసలు రాజకీయాలే కలిసి రావని, 2024 తర్వాత పార్టీయే ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఏపీలోని టీడీపీ పరిస్థితి గురించి మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్లతో 2024 ఎన్నికలకు వెళ్తే అసలు కాంపిటీషన్ ఉండదని, జగన్ ఈజీగా గెలుస్తారని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి తరచూ ఎన్టీఆర్ జాతకాన్ని కూడా తెరపైకి తీసుకొస్తుంటారు. తారక్ కి రాజయోగం ఉందని వేణుస్వామి పలు సందర్భాల్లో తెలిపారు. ఒకప్పుడు ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ తన తాతగారి వారసత్వానికి ఏమాత్రం తక్కువ కాకుండా నటనలో దూసుకుపోతున్నాడు. RRR చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తారక్ హిందీ చిత్రం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది. అయితే తాజాగా మరోసారి వేణుస్వామి ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడి ఫ్యాన్స్ ని కంగారు పెట్టేస్తున్నాడు. ఆయన చెబుతున్న ఒక విషయం భయపెట్టే విధంగానే ఉంది మరి. వేణుస్వామి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సన్నిధిలో నేను, ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు శాలిని కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలాసార్లు చెప్పా. ఆ రోజు తిరుమల ఆలయంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ దోషం తెలియకుండానే తారక్ జాతకం అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు అంటూ నన్ను ప్రశ్నించింది. అయితే ఆ సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి అని చెప్తూ ఎన్టీఆర్ కి ఉన్న పుట్టుక దోషం గురించి చెప్పా. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో ఎన్టీఆర్ అమ్మగారు మాట్లాడుతూ ఆ దోషం గురించి నాకు, తారక్ కి, పెద్ద ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు. నాలుగో వ్యక్తికి తెలియదు. అలాంటిది మీకు ఎలా తెలుసు అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వేణుస్వామి చెప్పారు. అయితే అన్ని విషయాలు నాకు తెలుసమ్మా అని చెప్పా. కానీ ఆ సమస్య ఏంటనేది వేణుస్వామి బయట పెట్టలేదు. జూనియర్ ఎన్టీఆర్ ది మకాన్ నక్షత్రం, జయలలిత గారిది కూడా అదే నక్షత్రం. కానీ తారక్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. 2030 వరకు తారక్ ని రాజకీయాల్లోకి రానివ్వకండి అని వాళ్ళ అమ్మగారికి చెప్పినట్లు వేణుస్వామి తెలిపాడు. దీంతో తారక్ ఉన్న ఆ దోషం ఏంటి, అంత రహస్యంగా ఎందుకు ఉంచారు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో కంగారు పెంచుతున్నాయి. ఎన్టీఆర్ కి ఉన్న దోషం కారణంగా ఏం జరగబోతుంది అనే విషయాలు వేణుస్వామి ప్రస్తావించలేదు మరి. అయితే ఇప్పటి వరకు వేణుస్వామి చెప్పిన జాతకాల్లో కొన్ని మాత్రమే జరగడంతో కొందరు ఈ విషయాల్ని లైట్ గా తీసుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఏం జరగబోతుందో అంటూ ఆందోళన పడుతున్నారు. మరి వేణుస్వామి జాతకాలపై మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.